దేవాదేవుని హృదయపూర్వక వందనాలండి. అలాగే మరి మన ఆత్మీయ తల్లిదండ్రులకు, అలాగే మరి సభలంకించిన దైవజనులకు, ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని కాచి కాపాడుతూ, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తూ, అనునిత్యము ఆయన కృపా కటాక్షాలతో మనల్ని క్షమిస్తూ ఆదరిస్తూ మరి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుళ్ళో ఎదుగుతున్న మనము అనుదినము ఆయన వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఉద్దేశాలు మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో దేవుడు చెప్పిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు చెప్పిన దీవెనలు మనం స్వతంత్రించుకోవాలి. మరి దేవుడు చెప్తున్న మేలులు మరి మన కుటుంబంలో కనపడాలి అంటే కేవలము మనం మతాలు మరి మార్చుకుంటే సరిపోదు, కానీ ఆయన మాట వినేవారుగా మనం ఉండాలి. ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎరిగి ఆయన కోసం బ్రతికేవారుగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనం ఆయనలో అంటగట్టబడతామో, దేవుడు చెప్తున్నాడు, నాలో నువ్వు అంటగట్టబడి ఉన్నప్పుడు నువ్వు ఫలించేవాడిగా ఉంటావు. రెండవదిగా నువ్వు ఏదడిగినా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరికీ హింస పొందుదురు. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసు విషయంలో సద్భక్తి కలిగి, అంటే ఎప్పుడైతే నువ్వు యథార్థంగా బ్రతకాలనుకుంటావో, ఎప్పుడైతే నువ్వు నీతిగా బ్రతకాలనుకుంటావో, ఎప్పుడైతే దేవుని మార్గంలోకి నువ్వు రావాలని ఆశపడతావో, సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొంది దేవుని చిత్తంలో నువ్వు నడవాలనుకుంటావో, అప్పుడు నీకు చిన్న చిన్న హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానం వస్తుంది. ఇవాళ చాలామంది మనం చిన్న చిన్న సమస్యలు రాగానే కంగారు పడిపోతూ ఉంటామండి. ఎవరైనా ఒకవేళ పాస్టర్ గారిని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, ఏదైనా మాట అన్నారనుకోండి, మనం చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కానీ బైబిల్లో చూసినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు అనుక్షణము ఎవరిని తవ్వుతూ ఉన్నారంటే యేసు క్రీస్తు ప్రభు వారిని తవ్వుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఆయన బెలియాలు అన్నారు, మరి ఎవరండి, సాతాను కుమారుడు, దెయ్యము కొడుకు అన్నాడండి. ఇంకా మనం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అనేకమైన విధాలుగా అవమానపరుస్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఓర్చుకునేవాడిగా. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతానికి, మరి దేవుని దీవుని పొందుకోలేకపోతానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగిన శక్తి, దేవుని వాక్యాన్ని నేర్చుకోగల శక్తిని, దేవుని మాటలను అంగీకరించగల శక్తి మనకు ఉండలేదండి. కానీ ఏం కావాలంటే షార్ట్ టైంలో మనకు అయిపోవాలి. మనం అనుకున్నవన్నీ అయిపోవాలి, షార్ట్ టైంలో అయిపోవాలి. మనం ప్రార్థన చేసుకుంటే అనుకున్న కార్యం అయిపోవాలి, మనం చర్చికి వెళ్తే అనుకున్న కార్యం అయిపోవాలి. కావాలితే దేవుడికి ఒక 1000 రూపాయలు ఇస్తాం, కావాలితే ఒక 7 వారాలు వెళ్తాం, కావాలితే ఒక 4 రోజులు ఉపవాసం ఉంటాం, కావాలితే ఇలా ఏదైనా చేస్తాం. కానీ దేవుని యందు నిలబడగల శక్తి, ఇవాళ చాలామంది క్రైస్తవంలో నిలబడలేకపోతానికి గల కారణం ఏంటంటే చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే వెనుదిరిగేవారిగా. యేసుప్రభువు వారు చెప్పారు, నా మార్గము ఇరుకైన మార్గం, విశాలమైన మార్గం కాదు. లోకంలో ఉన్నట్టుగా ఉండదు. లోకస్తులు ఎలాగైనా ఉండొచ్చు, వారు ఎలాగైనా జీవించవచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు. ఇవాళ మనం చూస్తూ ఉంటాం, ఒక బొట్టు పెట్టుకున్న ఆయన చూస్తూ ఉంటాం, లేకపోతే నామాలు పెట్టుకున్న ఆయన చూస్తూ ఉంటాం, లేకపోతే చాలా ఇది చేస్తున్న భక్తి చేస్తున్న వాళ్ళు చూస్తూ ఉంటాం. వాళ్ళు అబద్ధం ఆడితే ఎవరు అడగలేని అబద్ధం ఆడేవేని ఎందుకని. కానీ ఒక క్రైస్తవుడు అబద్ధం ఆడితే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? ఇవాళ మనం లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం, బూతులు తిట్టే వాళ్ళు చూసినప్పుడు ఎవరు కూడా ఎందుకు బూతులు తిడతామని అడగరండి. ఒకవేళ మనం ఒక్క మాట నోట్లోంచి బూతులు వచ్చినాయి అనుకోండి, మన పక్కన వాళ్ళు అంటారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీకు బూతులు. అంటే దేవుడిని నమ్ముకున్న మనము చాలా క్రమశిక్షణతో మరి దేవుళ్ళు ఎదిగేవారిగా ఉండాలి. వస్తాయి శ్రమలో,
అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేకమైన అవమానాలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కానీ వీటిలన్నిటిలో మనం ఓడిపోయేవారుగా ఉండం, కానీ గెలిచేవారిగా ఉంటాం. ఎప్పుడంటే దేవుడి మాట నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఎప్పుడైతే దేవుని మాటని వినగలిగిన శక్తి నీకు ఉంటుందో, ఎందుకు వస్తాయి? అపోస్తలుడైన పౌలు మాట చెప్తున్నాడు చూడమ్మా, 2 కొరింథీ పత్రికలో, 2 కొరింథీ పత్రిక మరి 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా రెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది చదవనమ్మా. నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని నిమిషమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. దేవుని స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దేవుళ్ళలోకి వచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, భక్తిలో నేను నడుస్తూ ఉన్నాను, భక్తిలో నేను జీవిస్తుండగా దేవుడు అనేకమైన తలంతులు ఇచ్చి నన్ను హెచ్చిస్తూ ఉండగా నాలో ఎలాంటి గర్వము, ఎలాంటి రెచ్చిపోయే మనసు, లేదా ఎలాంటి మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు నాలోకి రాకుండా ఉండు నిమిత్తము ఎవరున్నారంటండి? సాతాను అనే ఒక ముళ్ళు. ఇవాళ మనం చాలామంది చూస్తూ ఉంటాం, దేవుడి దగ్గర మేలు పొందుకునే కాడ బాగానే ఉంటాం, ఏదైనా చిన్న శ్రమ, చిన్న ఇబ్బంది రాగానే తిరుగుబాటు చేసేవారుగా. ఎందుకంటే యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 2వ వచనం కానీ చూస్తే అక్కడ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసమునకు పరీక్ష. ఈ శోధన దేనికి వస్తుందంటే విశ్వాసంలో నిన్ను బలపరుస్తానికి, విశ్వాసంలో నిన్ను అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్తానికి, విశ్వాసంలో నిన్ను గొప్పవాడిని చేస్తానికి. ఎందుకంటే నోవాహు దినాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా వారి ఇష్టానుసారమైన జీవితాన్ని, వారికి నచ్చిన జీవితాన్ని, వారి మెచ్చిన జీవితాన్ని ఎలా పడితే అలా జీవిస్తూ ఉన్నారండి. లోకమంతా కూడా పాపం విస్తరించబడుతూ ఉంది. కానీ వాళ్ళందరి మధ్యలో నోవాహు అనేవాడు ఒక్కడ మాత్రము నీతిమంతుడిగా, నిందారహితుడిగా కనబడుతున్నాడండి. దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఉగ్రత రాబోతుంది, వాళ్ళందరూ హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. వాళ్ళందరూ కూడా నోవాహుని చూసి నవ్వుతూ ఉన్నారు. మనం కూడా అనుకుంటూ ఉంటాం, వాడు దేవుడిని నమ్ముకోలేదు, వాడు ఎంచక్కా ఉన్నాడు, లేకపోతే నేను చాలా భక్తిగా ఉన్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, నేను అంతా క్రమంగా చేస్తున్నాను, నా జీవితం ఏంటి ఇలా ఉంది, వాడు ఎలా పడితే ఎలా ఉన్నాడో, వాడి జీవితం చాలా బాగుంది, లేకపోతే నేను క్రమం తప్పకుండా ఉపవాసం చేస్తున్నాను, దేవుని కార్యాలు అన్నింటిలో కూడా నేను పాలు పంచుకున్నాను, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని చాలామంది మనలో కూడా కలవరం పడుతూ ఉంటామండి. కానీ శ్రమ దేనికి వస్తుందంటే జయానందానికి వస్తుంది. శ్రమ దేనికి వస్తుందంటే మరి శ్రమణకాలు దేవుడు చెప్తున్నాడు, మేలుంది, ఆశీర్వాదం ఉందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి చాలామంది క్రైస్తవులైన వారు అనుకుంటూ ఉంటారు, దేవుడిని నమ్ముకుంటే ఇంకా అసలు శ్రమే ఉండదు. ఉదయకాలం మనం చదువుకున్నాం, ఎక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం కాడి నుంచి 17వ వచనం దాకా చూస్తే దేవాదేవుడు చెప్తున్నాడు, అక్కడ ఒక అతను వెళ్ళి అడుగుతున్నాడు, దేవుని సింహాసనం ముందు నిలబడినప్పుడు అడుగుతున్నాడు, ఈ తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఎవరయ్యా? పరలోక రాజ్యంలో చాలామంది ఉన్నారంటండి, తెల్లని వస్త్రాలు కట్టుకున్న వారు ఉన్నారంటండి, రకరకాల భాషలు మాట్లాడుతున్న వాళ్ళు, రకరకాల వాళ్ళు చాలామంది తెల్లని వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారంటండి. వాళ్ళందరినీ చూపించి వీళ్ళు ఎవరయ్యా అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, భూలోకంలో అనేకమైన శ్రమలను ఎదిరించి, ఈ భూలోకంలో అనేకమైన కష్టములను ఎదిరించి క్రీస్తు యేసు ప్రభు వారి కోసము నిలబడ్డవారుగా, గొర్రెపిల్ల యొక్క రక్తంలో వారు పాపమును కడుగుకొన్నవారుగా,
ఇవాళ మనం దేవుణ్ణి నమ్ముకుని మరి చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న ఇబ్బందులకే మనము కంగారు పడిపోతే రేపొద్దున పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళగలమా? వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆలోచన మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క తలంపులు మనం తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నాడు, మీకు సమాధానం కలిగినట్లుగా నేను ఒక మాట చెప్తున్నాను, లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. నాలాంటి వాళ్ళ మాటలు నమ్ముతారని మీకు శ్రమలు ఏముండవు, ఏమి ఉండవంటే నమ్ముతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, లోకంలో శ్రమలు ఉంటాయి, కానీ దాన్ని జయించాలి, ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. శ్రమ వచ్చినప్పుడు నిలకడగా ఉండగలిగిన శక్తి ఉండాలి. అందుకని అబ్రహాముని దేవుడు అడిగాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు బలిగా ఇస్తావేంటయ్యా? ఇచ్చేస్తానయ్యా, ఇచ్చేస్తాను, నాకు ఇచ్చినవన్నీ నీవే కాబట్టి ఇచ్చేస్తానయ్యా. యోబు దగ్గర అన్నీ తీసుకున్నప్పుడు యోబు చెప్తున్నాడు, శ్రమదినాన్ని యోబు మాట్లాడుతున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, సమస్త విషయాల్లో దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అది ఏదైనా నేను లోబడి ఉంటాను. ఎందుకంటే యోబు మహాశయుడు 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, చూడండి ఒకసారి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. గాయపరచువాడు ఆయనే. అమ్మా చదవండి అమ్మా. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చెయ్యును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, యోబు చెప్తున్నాడు, ఆయనే గాయపరుస్తాడు, ఆయనే మన గాయములు కడతాడు, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఎవరి మీద ఆనుకోవాలి, దేని మీద ఆనుకోవాలి, ఎవరి యందు మనము ఆనుకునే వారిగా ఉండాలంటే దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. కానీ దేవుని విడిచిపెట్టి అవిశ్వాసంతో లోకం వైపుకి చూసేవారుగా మనం ఉంటే, లోక ఆశల వైపుకి చూసేవారుగా మనం ఉంటే, శ్రమదినాన్ని మనం ఏమైపోతామంటే కృంగిపోతామండి. చాలామంది మనం చూస్తూ ఉంటాం, మంచి జరుగుతున్న చేపు చాలా బాగుంటాం, చాలా ఉత్సాహంగా ఉంటాం, దేవుడి చర్చకు వచ్చేస్తూ ఉంటాం, తెగ ప్రార్థన చేసేస్తూ ఉంటాం, తెగ నడిచేస్తూ ఉంటాం, తెగ కానుకలు ఇచ్చేస్తూ ఉంటాం, అంతా బాగానే ఉంటామండి. బైబిల్లో మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ కూడా అలాగే ఉంటూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. మరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత కంజర సితార నాదాలతో మరి దేవుడి నామాన్ని గణపరిచే వారికి ఇజ్రాయేల్ కనపడుతున్నారు. కానీ శూర్ అరణ్యంలో 3 దినాలు నడిచేటప్పటికీ మరి శ్రమ ఏం దొరకలేదండి, మంచినీళ్ళు దొరకలేదంటండి. ఒకవేళ మంచినీళ్ళు దొరికినా నీరంతా కూడా చేదుగా మారాలా ఉందంటండి. వెంటనే వాళ్ళందరికీ బాధ వచ్చేసిందండి. గతకాలం చేసిన దేవుడి మేలన్నీ కూడా మర్చిపోయారు. ఎర్ర సముద్రుడు పాయలు చేసిన దేవుడిని మర్చిపోయారు. వారి కోసము ఫరోతో పోరాడిన దేవుణ్ణి మర్చిపోయారు. 430 సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉన్న వారి కుటుంబాల్ని విడిపించిన దేవాది దేవుని యొక్క మాటలు మర్చిపోయి ఏం చేయటం ప్రారంభించారంటే సనగడం ప్రారంభించారు, తిరగబడటము ప్రారంభించారు. కారణం ఏంటంటే వారి హృదయములో ఏం లేదండి, దేవుని మాట మీద వినగల మనసు లేదు. నడుస్తున్నారు, వాళ్ళు అనుకున్నాయన్నీ జరిగినని చెప్పి కూడా తప్పట్లు కొడుతున్నారు, నడుస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు శ్రమ వస్తుంది, మీరు ఓర్చుకోండి. రోమపత్రులు చెప్తున్నాడు శ్రమ ఓర్పుని, ఓర్పు సహనాన్ని, నిరీక్షణను నీకు దయచేస్తుంది. కానీ శ్రమదినాన్ని నువ్వు మరి చేతగాని వాడిలాగా శ్రమదినాన్ని నువ్వు కృంగిపోతే దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో నువ్వేమైపోతావంటే ఒక చేతగాని వాడిగా అయిపోతావు, ఒక పనికిరాని వాడిగా అయిపోతావు. కాబట్టి శ్రమదినాన్ని మనం జయించాలి. ఎందుకంటే యేసోపును మనం బైబిల్లో చూసుకున్నప్పుడు మరి వారి అన్నదమ్ములందరూ కూడా లోకానుసారంగా ఇష్టానుసారంగా మరి గొర్రెల మందలో గొర్రెలను కొట్టుకొని తింటూ సంతోషంగా విందులు చేసుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్నారండి. కానీ యేసోపు ఒక్కడ మాత్రము వాళ్ళందరికీ వ్యత్యాసంగా బ్రతుకుతున్నాడండి. నీతిగా బ్రతుకుతున్నాడు, యథార్థంగా బ్రతుకుతున్నాడు. వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్న తప్పులను ఎవరు తెలియపరుస్తూ ఉన్నాడంటే వాళ్ళ నాన్నకు తెలియపరుస్తూ ఉన్నాడు.
ఇప్పుడు మనం అందరూ చూసుకున్నాం కదా, దేవుడు చెప్తున్నాడు క్రీస్తు యేసు ప్రభు వారిలో నువ్వు సబ్బత్ కలిగి బ్రతకాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నీకు అనేకమైన ఇబ్బందులు నీకు వస్తాయి. కానీ వాటికి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీ దేవుడు జయించి ఉన్నాడు. కాబట్టి ఈ యేసోపును మనం చూసినప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతకాలి, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించాలి, దేవుని సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని జీవించాలని అతను ఎప్పుడైతే నిర్ణయించుకోవడం ప్రారంభించాడో వారి అన్నదమ్ములు అందరిలో కూడా అతను విరోధి అయిపోతూ ఉన్నాడండి. అన్నదమ్ములు అందరూ ఒక్క మాట మీద వచ్చేసారండి. యేసోపు ఒక్కడిగా అయిపోయాడు. అతన్ని అవమానపరుస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఏం చేశారంటే అతన్ని అమ్మేసి వాళ్ళ నాన్నగారికి చెప్పారండి, యేసోపు చనిపోయాడని చెప్పారు. గోతులో పాడేశారు, అయినా కానీ కృంగిపోలేదు యేసోపు. ఇవాళ చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, చిన్న చిన్న రాగానే దేవుడు చెప్తున్నాడు గాయపరిచేవాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే, స్వస్థతనిచ్చేవాడు ఆయనే. దేనికంటండి? హెబ్రీ పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి, అక్కడ 12వ అధ్యాయం 7-8 వచ్చిన చదవండి. హెబ్రీ పత్రిక, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడో? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. దేవుని స్తోత్రం. మరి దేవుడి నుంచి శ్రమ ఎందుకు వస్తుంది? దేవుడి నుంచి కష్టం ఎందుకు వస్తుంది? మేము దేవుడి దగ్గరికి వచ్చాం కదా, ఇబ్బంది ఎందుకు వస్తుంది? మేము దేవుడి దగ్గరికి వచ్చాం కదా, మరి ఈ బాధ ఎందుకు వస్తుంది, ఈ కష్టం ఎందుకు వస్తుంది అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు మీరందరూ కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలు. దేవుడు చెప్తున్నాడు తండ్రి బెత్తం పట్టని కొడుకు ఎవడో? ఎందుకు కొడతామండి మన పిల్లల్ని? ఎందుకు కొడతాం? వాడు సబ్మార్గంలో ఉండాలని కొడతాం. ఒకవేళ సిగరెట్లు కాల్చుకున్నాడు పక్కన వాడు కూర్చున్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆడు సిగరెట్ కాల్చాం, అసలు కాల్చకుండా సిగరెట్ కాల్చేవాడు పక్కన వాడు కూర్చున్నా, ఆడు పక్కన వాడు సిగరెట్ కాల్చున్నా, ఇంటికి రాగానే మనం మన పిల్లోడిని టపా 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 కొట్టేస్తామండి. ఒకవేళ చెప్పిన మాట వెనకన్నా ఎక్కడికైనా వెళ్ళిపోయి మరి సమయానికి ఇంటికి రాపోయినా మనం కొడతాం. మన బిడ్డను ఎందుకు కొడతామంటే వాడి బాగు కొరకు, వాడు మరి ఎదుగుదల కొరకు, వాడి జీవితము ఆశీర్వాదం కొరకు, వాడు మరి మేలు పొందుకునే జీవితంలో ఉన్నతమైన శిఖరాలకు వాడు వెళ్ళాలని మనం ఏం చేస్తూ ఉంటామంటే మన బిడ్డను మనము ఇబ్బంది పెట్టేవారుగా ఉంటాం. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, పిల్లలు అనుకుంటూ ఉంటారు, మా నాన్న ఏంట్రా బాబు దుర్మార్గుడిగా ఉన్నాడు, ఇలా నన్ను ఏడిపించుకు తింటున్నాడు. ఇవాళ మరి పీసీ సింధు అని ఒక ఆవిడ ఉన్నారండి. మరి బ్యాడ్మింటన్లో మన ఇండియాకి చాలా మెడల్స్ పట్టుకొచ్చిందండి. ఆవిడ చాలా మెడల్స్ పట్టుకొచ్చింది. మన ఒకసారి పేపర్లో ఆమె ఒక్కసారి ఒక మన భారతదేశానికి ఒక ఇది తీసుకొచ్చినప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ అంతా రాశారు. అదంతా నేను చదివినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా వాలీబాల్ ప్లేయర్ అంటండి. మరి పాపకి 6వ సంవత్సరం 5వ సంవత్సరం ఉన్నప్పుడు ఈయన అనుకున్నారంటండి మా అమ్మాయిని మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ని చేయాలి. ఆ రోజుల్లో హైదరాబాద్లో ఉంటూ మరి అమ్మాయిని 6 సంవత్సరాల అమ్మాయినండి తెల్లారగట్ల 4 గంటలు లేపి మరి 30 కిలోమీటర్ల అవతల ఉన్న గ్రౌండ్కి తీసుకెళ్ళి పొద్దున్నే 5 గంటలకే ఆ అమ్మాయితో గ్రౌండ్లో రౌండ్లు ఎంతో ఉండేవారంటండి, ఆయన పరిగెట్టింతో ఉండేవారంట. ఆ అమ్మాయి ఒక రౌండ్ 2 రౌండ్లు వేసి అనేది అంటండి, నాన్న నేను ఇంక పరిగెట్టలేను, నాన్న నేను ఇంకేం చేయలేను, నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను పరిగెట్టలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు లేదు నువ్వు పరిగెట్టాలని చెప్పి మరింతగా పరిగెట్టించేవారంటండి. బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు బరువుగా ఉన్న చెక్క బ్యాట్ ఇచ్చి ఆవిడతో ఆడించేవారంట చిన్నప్పుడే. ఆవిడ కూడా అనుకుని ఉంటుంది జీవితంలో మా నాన్నని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మా నాన్నని చాలా కష్టపెడుతున్నాడు, మా నాన్నని ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలందరూ చక్క హ్యాపీగా మరి టీవీలు చూస్తున్నారు, సెల్ ఫోన్లు చూస్తున్నారు, వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు, నన్ను మాత్రం మా నాన్న ఇలా చేస్తున్నాడని ఆవిడ కూడా అనుకుని ఉంటుందండి.
కానీ ఇలా భారతదేశానికి అనేకమైన మెడల్స్ తీసుకొచ్చి భారతదేశంలోనే అనేక మంది పొందుకోలేన ఒక ఉన్నతమైన స్థితిలో ఆ అమ్మాయి ఉండటానికి గల కారణము, ఒక రోజున వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయిని నడిపించిన విధానం. ఇవాళ మనం అనుకుంటూ ఉంటాం, చిన్న శ్రమ రాగానే అనారోగ్యమైన బెత్తం పట్టుకుని ఒకవేళ దేవుడు మనల్ని కొడితే కంగారు పడిపోతూ ఉంటాం. ఆర్థికమైన దాన్ని పెట్టి బెత్తం పెట్టి దేవుడు ఒకవేళ మనల్ని కొడితే మనం కంగారు పడిపోతూ ఉంటాం. మన కుటుంబంలో వచ్చే అనేకమైన శ్రమలు బట్టి, అనేకమైన ఇబ్బందులు బట్టి, అనేకమైన కష్టాలను బట్టి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనము కృంగిపోయేవారుగా ఉంటాం. కానీ దావీదు చెప్తున్నాడు, శ్రమ దినాన్న నేను, ఎక్కడ చూడడం ఒకసారి 119వ కీర్తన 71 వచ్చిన చదవండి. 119:71. నేను నీ కట్టడలను నేర్చుకొనినట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. దేవునికి స్తోత్రం. శ్రమ ఎవరైనా మేలు అంటామండి? సంతోషం అంటామా? శ్రమ అంటే సంతోషం అంటామా? ఎవరైనా ముళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటామా? ముళ్ళుతో గుచ్చుకోవాలనుకుంటామా? ముళ్ళు దగ్గరికి వెళ్తే అది మనల్ని బాధ పెట్టే విధంగా ఉంటుంది కాబట్టి ముళ్ళు ఎవరో కావాలని మనం కోరుకోం. కానీ దావీదు చెప్తున్నాడు, అయ్యా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. దానివల్ల నేను ఏం చేస్తూ ఉన్నానంటే నీ వాక్యంలో నడుస్తూ ఉన్నాను. దానివల్ల నేను ఏం చేస్తూ ఉన్నానంటే నీ కట్టళ్ళ ప్రకారంగా నడుస్తూ ఉన్నాను. దానివల్ల నేను ఏం చేస్తూ ఉన్నానంటే నీతిగా యథార్థంగా నీ సన్నిధిలో నేను నడవగలిగేవాడిగా ఉన్నాను. ఒకవేళ అన్నీ నాకు ఇచ్చేస్తే, ఒకవేళ అన్ని విధాలుగా నేను ఉంటే, ఒకవేళ దేవుడి పాదాలు విడిచిపెట్టేస్తానేమో నాయన, నీ పాదాల దగ్గర శ్రమ ఉంది నాకు మేలు అయింది, నాకు మార్గాన్ని చూపించింది. యోసేపు జీవితంలో మనం చూసుకున్నప్పుడు అనేకమైన శ్రమలు వచ్చినాయి. నీతిగా బ్రతకాలనుకున్నాడు, యథార్థంగా బ్రతకాలనుకున్నాడు. ఫరో ఇంట్లో బ్రతుకుతున్నప్పుడు అతన్ని ఏం చేస్తుందంటే సాతాను వెంటాడుతూ ఉంది. ఎలా అయినా యోసేపు జీవితాన్ని పాడు చేయాలి, ఎలా అయినా యోసేపు జీవితాన్ని నాశనం చేయాలని. నీతిగా నిలబడినప్పుడు అతని మీదకి అనేకమైన అవమానాలు వచ్చినాయి. ఫరో గారి యొక్క భార్య చెప్తుంది, ఇతను నన్ను పాడు చేయబోయాడు, ఇతడు మరి ద్రోహిగా ఉన్నాడని. జైల్లోకి వెళ్ళాడు, గోతులే వేయబడ్డాడు, ఫరో ఇంట్లోకి వచ్చాడు, అమ్మి వేయబడ్డాడు. మరి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే జైల్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఎలా బ్రతుకుతున్నాడంటే దేవుని సన్నిధిలో నమ్మకస్తుడుగా, నీతిమంతుడుగా, కృంగిపోయేవాడుగా లేడండి, చచ్చిపోయేవాడుగా లేడు. ఇవాళ చాలామంది కొన్ని అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారండి. కొంతమంది వారికి వచ్చిన మరి ఆర్థిక ఇబ్బందుల్ని, వారి కష్టాలని, వారి శ్రమల్ని చూసి కొంతమంది చచ్చిపోయేవారుగా ఉన్నారు, పారిపోయేవారుగా ఉన్నారు. కానీ యోసేపు ఏం చేస్తున్నాడంటే శ్రమదినాన్న కృంగిపోయేవాడుగా లేడు, కానీ శ్రమదినాన్న ఎవరైనా చూస్తున్నాడండి, ఆపత్కాలంలో నమ్ముకొనదగ్గ సహాయకుడి వైపు చూస్తూ ఉన్నాడు. ఇవాళ మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనకు కావాలి, దేవుని దీవెన మనకు కావాలి. దేవుడు చెప్తున్నట్లుగా మన జీవితాలు ఆశీర్వాదభరితంగా ఉండాలి అంటే దేవుడి మాట నమ్మాలి. మనం వస్తాయి, మనం దేవుడు నమ్ముకున్న తర్వాత అనేకమైన ఇబ్బందులు వస్తాయి. మాకు ఇలాగే కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండగా చాలామంది చెప్పారు, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీ కష్టాలు తగ్గిపోతాయి, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మరి మీ కుటుంబం ఇలా అయిపోతుంది, మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు అలా అయిపోతారు, అలా అయిపోతారని చాలామంది చెప్పారండి. మేము కూడా అలాగే వచ్చాము యేసు ప్రభు దగ్గరికి. మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే మరి మాకు ఏదో అయిపోతుంది, మా వ్యాపారాలు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయి, మరి మా అబ్బాయి బాగా చదువుకుంటాడు, మరి మేము అంతా కూడా మంచి స్థితిలో ఉంటామని చెప్పి నాన్నగారు దేవుడి దగ్గరికి వచ్చారు. నడుస్తున్న కొలది అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, రోజు రోజుకి వ్యాపారం అంతా దిగజారిపోతూ ఉంది. చాలామంది మా దగ్గరికి కూడా వచ్చి అన్నారు, అయ్యా నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీకేం కలిసి వచ్చింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీ ఒక్కగానొక్క కొడుకు చదువు మానేసి రోడ్లంతా వెళ్ళిపోయాడు, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీ వ్యాపారం అంతా పోయింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నీ జీవితం అంతా ఇలాగా పాడైపోతా ఉంది, దేవుడు నమ్ముకు నువ్వు ఏమి సంపాదించుకున్నావు అన్నప్పుడు నాన్నగారు ఒకటే చెప్పారు, నేను దేవుడు నమ్ముకున్నాను, ఏంటండి నీతిమంతుడిగా బ్రతకడం నేర్చుకున్నాను. రావచ్చు, శ్రమ రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు, నేను ఎవరి దగ్గర ఉంటానంటే దేవుడి దగ్గరే నేను ఉంటాను.
ఎవరికి వ్యతిరేకంగా పాపం చేయనంటే యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసేవాడిగా ఉండని చెప్పి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత శోధన వచ్చినా మరి దేవుడి పాదాలు పట్టుకుని ఆయన నడుస్తున్నప్పుడు కొంతకాలం ఉంది యోబుకి శ్రమలు ఎంతకాలం ఉన్నాయి. ముందు తట్టుకునే శక్తి కావాలి మనకి. ఇవాళ దేవుడి సందు నిలబడ్డామంటే శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని ముందు నిలబడగల శక్తి కావాలి మనకి. పారిపోయేలాగా మనం ఉండకూడదు. శ్రమను చూసి పారిపోయేలాగా మనం ఉండకూడదు. దేవుని ముందు నిలబడేవారిగా ఉండాలి. మనోసారి ఈగల కోసం వేసాడు, గెద్ద కోసం పేపర్లో ఒక చిన్న కార్టూన్ రాశాడు. అది పక్షులకు అన్నిటికన్నా కూడా గొప్ప రాజుగా ఉండడానికి, ఒక ఉన్నతమైన స్థితిలో మరి అది పక్షిరాజులా బ్రతకడానికి గల కారణము, దానిలో ఉన్న శక్తి ఏంటి అన్న దానికోసం రాశాడు. మరి చాలా పక్షులు మనం చూస్తూ ఉంటాం. గాలి దుమ్ము వచ్చి, వర్షం వచ్చి, తుఫాను వచ్చి, మరి బీభత్సంగా వర్షం వస్తున్నప్పుడు పక్షులన్నీ కూడా గూడికి వెళ్ళిపోతాయి, లేదా అక్కడికి వెళ్ళిపోతాయి, ఇక్కడికి వెళ్ళిపోతాయి, చెట్టు నీళ్ళకి వెళ్ళిపోతాయి, మరి ఇక్కడికి వెళ్ళిపోతాయండి. కానీ ఈ గెద్ద మట్టుకు ఏం చేస్తుందండి, మరి విస్తారంగా గాలి వేస్తున్నప్పుడు, విస్తారంగా వర్షం కురుస్తున్నప్పుడు, విస్తారంగా గాలి దుమ్ము కురుస్తున్నప్పుడు ఏం చేస్తుందండి, ఇది ఒక్కో అంచులంచులుగా అలా పైకి వెళ్ళిపోయి మేఘాల పైకంటే వెళ్ళిపోతుందంటండి. కష్టంలో పారిపోదంటండి, కష్టంలో దాక్కోదంటండి, కష్టంలో లేకపోతే భయపడదండి. కానండి కష్టంలో ఏ గాలితో వేస్తుందో, ఏ తుఫానుతో వస్తుందో దాంట్లో ఎగురుతూ మరి మేఘాల కన్నా పైకి వెళ్ళిపోయి, తుఫాను కన్నా పైకి వెళ్ళిపోయి ఎగిరేదానిగా ఉంటుందంటండి. అందుకని వాళ్ళు చెప్తున్నారు, అది పక్షుల్లో ఒక రాజులాగా, పక్షిరాజులాగా అది అంత ఉన్నతమైన స్థితిలో ఉండడానికి గల కారణము, అది అంత గొప్పగా ఉండడానికి గల కారణము, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని చూసి పారిపోదు, కానీ దాన్ని జయించే విధంగా. అందుకని మన బైబిల్లో దానియేలుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఆ దేశంలో మేలు చేశాడు, ప్రధానిగా ఉన్నాడు, చాలా మంచివాడిగా ఉన్నాడు, మరి ఉన్నతమైన పదవుల్లో అతను జీవిస్తూ ఉన్నాడు. అతని ముందు ఒక శ్రమ వచ్చింది. నువ్వు రాజుకు నమస్కారం చేస్తావా, లేకపోతే సింహాల బోన్లోకి వెళ్ళిపోతావా? పరీక్ష, విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. నువ్వు మరణంలోకి వెళ్తావా, లేకపోతే మరి రాజుతో స్నేహాన్ని కలిగి ఇంకా ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉండి మరి బాగోవాలంటే ఒకవేళ నువ్వు రాజు ముందు తలంచేవాడిగా ఉంటావా? ఇవాళ చాలామంది మనం ధనం ముందు తలంచేవారిగా, ఇవాళ చాలామంది మనం పరిస్థితుల ముందు తలంచేవారిగా, చాలామందిని చూస్తూ ఉంటాను. దేవుళ్ళలోకి వచ్చి బాప్తిజాలు తీసుకుని దేవుళ్ళలో కొంతకాలం నడిచి కొద్దిగా ఎదిగిన తర్వాత చుట్టాల బంధువులు చేరి, అమ్మా మనమేంటి, మన కులం ఏంటి, మన వ్యవహారం ఏంటి అన్నప్పుడు దేవుడికి ఫోటోలకి మరి కట్టిలు వేసేసి ఎవరి ముందైనా మనం యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకోవాలనుకున్నప్పుడు సిగ్గుపడేవారిగా, వాళ్ళు ఎక్కడ మనల్ని ఒక తక్కువ కులంలాగా చూస్తారో, ఎక్కడ మనల్ని అవమానిస్తారని యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడేవారిగా. కానీ దానియేలు చెప్తున్నాడు, విశ్వాస పరీక్షలో చెప్తున్నాడు దానియేలు, ముమ్మారు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి సంతోషంగా సింహాల బోన్లోకి వెళ్తా ఉన్నాడండి. విశ్వాస పరీక్షలో నిలబడేవాడిగా ఉన్నాడు. ఇవాళ చాలామంది మనం శ్రమనుగానే కంగారు పడిపోతూ ఉంటాం. అసలు శ్రమే రాకూడదు. ఏం కావాలి? శ్రమను జయించే శక్తి మనకే. మన బాడీలో కూడా 2 రకాల కణాలు ఉంటాయండి, మంచి కణాలు, చెడ్డ కణాలు. ఈ మంచి కణాలు ఏం చేస్తూ ఉంటాయంటే చెడ్డ కణాల మీద పోరాటం చేస్తూ ఉంటాయి. మనకు రోగం ఎప్పుడు వస్తుందంటే ఈ మంచి కణాలు మౌనం అయిపోయి వాటి కదలిక తగ్గువైపోయి అవి ఎప్పుడైతే సైలెంట్ అయిపోతాయో మన మీద ఏం విజృంభిస్తూ ఉంటుందంటే రోగ కణాలు విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని యొక్క పాదాల దగ్గర మనము నడవగలుగుతామో, విశ్వాసంతో దేవుని ముందు, శ్రమల ముందు మనం నిలబడగలుగుతామో,
ఈ దానియేలు అది మరణమైన జీవమైన దేవుడే చూసుకుంటాడు, అది శ్రమైన కష్టమైన దేవుడే చూసుకుంటాడు, ఉన్నా లేకపోయినా దేవుడే చూసుకుంటాడని ఎప్పుడైతే సింహాల బోన్లోకి దిగటం ప్రారంభించాడో దేవుడు సింహాల నోళ్ళను మోస్తం ప్రారంభించాడు. దేవుడే చెప్తున్నాడు, ఈ లోకంలో నా నిమిత్తం మీకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. క్రైస్తవుడైన వాడు ధైర్యంగా ఉండాలి, పిరికివాడిగా ఉండకూడదు. దేవుడు చెప్పాడు ఎక్కడ, ప్రకటన 21 అధ్యాయంలో ఉంటుంది, పిరికివారును అబద్ధికులను దొంగలను వ్యభిచారులను ఎక్కడికి రారంటే పరలోక రాజ్యంలోకి రారు. పిరికితనపు మనసు ఉన్నా సరే మనం ఎక్కడికి వెళ్ళమంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళమంటండి. అందుకని ఒక చోటన అంటాడు, పిరికితనపు ఆత్మను ఇవ్వటానికి రాలేదు కానీ మీకు ఏం ఆత్మ ఇచ్చాడండి, పరిశుద్ధాత్మను ఇవ్వటానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇంకా మనలో పిరికితనము, ఇంకా మనలో అవిశ్వాసము, ఇంకా దేవుని ముందు నిలబడలేని స్థితి, శ్రమ వచ్చినప్పుడు దేవుడి ముందు నిలబడలేని స్థితి, కష్టం వచ్చినప్పుడు దేవుని ముందు మనము నిలబడలేని స్థితి, అనేకమైన పరీక్షలు. సాతాను గాడు ఏం చేస్తాడంటే మన మీద అనేకమైన తంత్రాలు వేస్తూ ఉంటాడు, అనేకమైనవి నెతుకుతూ ఉంటాడు, ఎలా మనల్ని పడగొట్టాలా అని. ఎందుకంటే మనం పూర్వం చూస్తాం కదండి, ఒక రాజు వేరొక రాజ్యం మీదకి ఒకవేళ యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ముందు ఏం చేస్తాడండి, వేగుల వారిని పంపుతాడండి అక్కడికి. ఆ రాజ్యంలోకి వేగుల వారిని పంపుతాడు, పంపి చెక్ చేస్తాడండి. ఉత్తరం వైపు బలం ఎంత ఉంది వాళ్ళకి, దక్షిణ వైపు బలం ఎంత ఉంది వాళ్ళకి, వాళ్ళ గుర్రాల బలం ఎంత ఉంది, లేకపోతే పనవడి వైపు బలం ఎంత ఉంది, మరి ఎడారి ప్రాంతం ఎక్కడుంది, ఆ రాజ్యంలో మనం ప్రవేశించి ఆ రాజ్యాన్ని మనం ఆక్రమించుకోవాలంటే ఏ పక్క నుంచి వెళ్తే ఎలా మనం యుద్ధం చేస్తే దాన్ని ఆక్రమించుకోగలమో ముందు ఎవరు పంపిస్తారంటే వేగుల వారిని పంపించి ఎక్కడ వారు బలహీనంగా ఉన్నారో నెతుకుతారండి. ఆ బలహీన మార్గంలోంచి వారు లోపలికి ప్రవేశించి ఏం చేస్తారంటే ఆ రాజ్యాన్ని గెలిచేవారుగా ఉంటారు. కాబట్టి సాతాను గారు కూడా ఏం చేస్తూ ఉంటాడంటే మనలో ఎక్కడ బలహీనతలు ఉన్నాయో, ఎక్కడ మనలో లోపం ఉందో, ఎక్కడ మనలో మరి సాతానికి అవకాశం ఉందో, ఎక్కడ మనలో మరి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయో మరి సాతాను గారు వెతికి దానితో మనకు ప్రయోగం చేస్తూ ఉంటాడు. మరి సొలొమోను మనం చూస్తున్నప్పుడు దేవుడు సొలొమోను ఒక జ్ఞానిగా ఉన్నాడని, సొలొమోను మరి దేవుడి సన్నిధిలో ఎదిగేవాడిగా ఉన్నాడని, సొలొమోను దేవుడి సన్నిధిలో ఒక గొప్పవాడిగా ఉన్నాడని, దేవుడు వరాన్ని పొందుకున్నాడని, దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవుడి యొక్క దీవెన పొందుకున్నవాడిగా సొలొమోను మనకు కనపడతాడు. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత, మరి అన్ని విషయాల్లో దేవుడు హెచ్చించిన తర్వాత దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎక్కడ చూడండి ఒకసారి. ఎక్కడ 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. 3, 4 వచనాలు కానీ 4 కానీ. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే దేవుడు పాదాలు విడిచిపెట్టి, ఎప్పుడైతే ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకున్న ప్రారంభించాడో, ఎప్పుడైతే లోక సంబంధమైన ఆశలతో లోకం వైపుకి ఎప్పుడైతే ప్రయాణం చేయటం ప్రారంభించాడో, గొప్ప జ్ఞానిని మనం చెప్పుకునే సొలొమోను దేవుని వైపు నుంచి అతని హృదయము తిప్పబడి అతని రాజ్యము 2గా చీలిపోయి, అంత గొప్ప సొలొమోను మరి శాపాన్ని పొందుకున్నవాడిగా, అంత గొప్ప సొలొమోను మరి దేవుడి సన్నిధిలోంచి గెంటివేయబడ్డవాడిగా మనకు కనపడతాను గల కారణము ఈ సొలొమోను ఏం జయించలేపాడండి, లోకాశల్ని జయించలేపాడు. ఈ సొలొమోను చెప్తానికి చాలా బైబిల్ వాక్యాలు చెప్తున్నాడు.
సొలొమోను చెప్తానికి చాలా సామెతలు చెప్తున్నాడు, చాలా దేవుడి మాటలు, అనేకమైన మాటలు, చాలా మాటలు చెప్తున్నాడు. కానీ తన హృదయాన్ని పట్టుకోలేని వాడిగా ఎప్పుడైతే అన్య స్త్రీల వైపుకి అతను ప్రయాణం చేస్తాం ప్రారంభించాడో, ఆ శోధనలో ఎప్పుడైతే అతను దేవుడి దగ్గర నిలబడలేకపోయాడో, ఇలా మనం చూస్తూ ఉంటాం సాతాను ఎలా చేస్తాడంటే మనల్ని ఎక్కడ పెట్టుకోవాలా. అననీయ సప్ఫీరాలను మరి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా వెంటనే మారుమనసు పొందేశారు, వెంటనే దేవుడి వాక్యం వినేశారు, వెంటనే వాళ్ళందరూ కూడా అనుకున్నారు వీళ్ళందరూ ఎలా ఉన్నారో అలాగే మనం కూడా ఉండి మన ఆస్తంతా అమ్మి మరి ఎవరి దగ్గర పెడదామండి, పేతురు యోహానుల పాదాల దగ్గర పెడదామని నిర్ణయించుకుని ఆస్తంతా అమ్మారంటండి. వాళ్ళని అనుకున్నారు దేవుడేం అడగలేదు, లేకపోతే పేతురు యోహాను వాళ్ళని అడగలేదు, మీరు ఆస్తి ఇమ్మని అడగలేదు, అది ఇమ్మని అడగలేదు. వాళ్ళే అనుకున్నారంటండి, సువార్త విని అనుకున్నారంట మన ఆస్తి అమ్మి. ఇలా చాలామంది మనం చూస్తుంటాం, అయ్యా జీవితకాలం అంతా కూడా నేను మరి ఆ శుక్రవారం ఉపవాసం ఉంటానయ్యా, నా బ్రతుకు దినాలు ప్రాణం ఉన్నంత కాలము నేనేం మానండి, ఆరాధన మానయ్యా, నా బ్రతుకు దినాలన్నీ నీ పాదాల దగ్గర నేను ప్రార్థన చేస్తానయ్యా. అనేకమైన ప్రమాణాలు దేవుడి దగ్గర మనం చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, నాయన ఇంకెప్పుడు నేను అబద్ధమా అన్నయ్యా, ఇంకెప్పుడు నేను ఎవరి సొమ్ము దొంగిలించనయ్యా, అయ్యా ఇంకెప్పుడు కూడా నేను నా నోటంట బూతులు మాట్లాడినయ్యా, ఇంకెప్పుడు కూడా నేను ఎలాంటి వ్యసనాల వైపు వెళ్ళనయ్యా, ఇంకా బ్రతుకు దినాలన్నీ కూడా నీతో పాటు నేను ఉంటానని దేవుడి దగ్గర బాప్తిజాలు తీసుకుని మనం ఎవరి దగ్గర నిలబడలేమండి. దేవుడు చెప్తున్నాడు శోధనలు వస్తాయి, సాతానుగాడు వస్తాడు మన దగ్గరికి. ఏదైతే నువ్వు వదిలేసావో, దేన్నైతే నువ్వు వదిలేసావో, దేన్నైతే నువ్వు అసహించుకున్నావో దాన్నే నీ దగ్గరికి తీసుకొచ్చి సాతానుగాడు ప్రేరేపించినప్పుడు దాన్ని జయించే వాక్యం అనే ఖడ్గం మనకే కావాలి. ఈ అననీయ సప్ఫీరా కూడా అనుకున్నారంటే అండి, అయ్యా మేము ఇచ్చేస్తామయ్యా, మొత్తం అంతా ఇచ్చేస్తామయ్యా. డబ్బులు వచ్చాయంటండి, డబ్బులన్నీ చూసేటప్పటికి మనసంతా పాడైపోయిందంటండి. అందరూ అనుకున్నారంటండి, ఎవరికి తెలీదు, పేతురుకి తెలీదు, యోహానికి తెలీదు, మనం కొద్దిగా తీసుకుని పక్కన పెట్టుకుని ఉన్నదంతా దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారంటండి. దానివల్ల వాళ్ళిద్దరూ ఏమయ్యారంటే ఇద్దరు చచ్చిపోయారండి. అందుకని దేవుడు చెప్తాడు అక్కడ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో చెప్తాడు దేవుడు, నీ దురాశ చేత ఏడవబడి శోధనలో పడి మరణము నీకు సంభవిస్తుంది. నీ స్వకీయ దురాశ చేత దేనివల్ల మరణం వస్తుంది, దేనివల్ల కుటుంబంలో ఇబ్బంది వస్తుంది, దేనివల్ల శ్రమ వస్తుంది, దేనివల్ల కష్టం వస్తుంది దేవుడు చెప్తున్నాడు, నీ స్వకీయ దురాశ చేత. ఈ అననీయ సప్ఫీరాలు ఎప్పుడైతే తన స్వకీయ దురాశ చేత మరి దేవుడికి ఇవ్వాలనుకున్న భాగంలో ఎప్పుడైతే దొంగిలిస్తాం ప్రారంభించారో, ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బే అనుకుంటారండి. డబ్బు కాదు, మన డబ్బు ఏం దేవుడికి అవసరం లేదు, దేవుడే పుట్టింతాడు బోళ్ళంతా. దావీదు కన్నా దావీదు దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మరి విస్తారమైన బంగారాలని వెండిని దేవుని యొక్క దేవాలయ నిర్మాణానికి ఇచ్చారంటండి. మరి గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు 12 రాజ్యాలకు రాజుని చేసి దావీదును ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు దావీదు చెప్తున్నాడు, నా దేవుడు మందిరం ఎక్కడండి, డేరాల్లో ఉండి నేను చలవనాతి నేలలో ఉంటాం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక మీద నేను నేలమే పడుకుంటాను, దేవుడు మందిరం కట్టేదాకా నేను నిద్రపోను అన్నాడండి. మరి దావీదుకి అంత ధనం ఎక్కడదంటే దేవుడే దావీదుకి ఇచ్చాడు. ఇలా చాలామంది అనుకుంటాం ధనమేనేమో అనుకుంటామండి, ధనం ఇవ్వకపోతేనే పట్టుకుంటాడేమో దేవుడు. ధనం కాదు, మన ప్రార్థనలో సమయం ఇవ్వకపోయిన దేవుడు పట్టుకుంటాడు, మన నీతిలో భాగాన్ని ఇవ్వకపోయిన దేవుడు పట్టుకుంటాడు. దేవుని సన్నిధిలో యథార్థంగా మనం బ్రతకలేనప్పుడు కూడా దేవుని యొక్క శ్రమలు మనకు వస్తాయి. ఈ అననీయ సప్ఫీరాలు అనుకుంటా ఉన్నారు, మేము ఇక మీదట బాప్తిజం తీసుకోండి, మనం కూడా అనుకుంటాం ఇక మీదట మేము ఎలా ఉంటామంటే దేవుని సన్నిధిలో దేవుని కోసం బ్రతికేవారిగా మేము ఉంటాం. ఒకవేళ ఎవరన్నా పొరపాటున మన పెళ్ళికి కేకేసి వదినా అంతా నువ్వే చూడాలి వదినా, మా అమ్మాయి పెళ్ళిలో మొత్తం అంతా నువ్వే చూడాలి వదినా,
నువ్వు లేకపోతే నేనేం చేయలేను వదినా, బాధ్యత అంతా నీ మీదే పెడతాను వదినా, నువ్వే చూడాలి వదినా అని మనం ఒకవేళ పొరపాటున ఎవరికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ వచ్చి మన దగ్గరికి వచ్చి వదినా నువ్వే చూడాలి వదినా అందనుకోండి, ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాం? దేవుడి వ్యవహారాన్ని మర్చిపోతామండి. వచ్చిన చుట్టాలకి, వెళ్ళే వాళ్ళకి, వచ్చే వాళ్ళకి బొట్లెట్టేది మనమే, గుమ్మాలకి బొట్లెట్టేది మనమే. ఏం వదిలేస్తామండి? దేవుడికి చేసిన ప్రమాణాలు వదిలేస్తాం. వెళ్ళొద్దనలేదు దేవుడు నిన్ను, వివాహానికి వెళ్ళొద్దు, వాళ్ళతో నువ్వు వేరుగా ఉండి వాళ్ళతో మాట్లాడద్దు, వాళ్ళతో చేయొద్దు అనలేదండి. ఆ కార్యక్రమాల్లో నువ్వు పాలు పంచుకోకు. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎవరైనా చచ్చిపోయినప్పుడు వెళ్ళొచ్చా అండి, వెళ్ళకూడదు, వెళ్తే మాకేమన్నా అంటుకుపోతుందా అండి అంటూ ఉంటారు. దుఃఖపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి దుఃఖించమని దేవుడు చెప్పాడు. సంతోషపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉండమని దేవుడు చెప్పాడు. అంటే ఒకడు బాధలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు పలకరించాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడికి ఆదరణ ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు. ఎవడైనా ఒక మీ అన్నయ్య మీ చెల్లి ఎవరో పెళ్లి చేసుకున్నారో ఆ పెళ్లికి నేను కేకేసినప్పుడు నువ్వు కూడా సంతోషంగా వెళ్ళి వారి మధ్యన ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కానీ అది చేయమండి, మనం అది చెయ్యం. అనవసరమైన విషయాల్లో, పనికిమాలిన విషయంలో మనం తలదూర్చి, అందుకని చెప్తున్నాడు వాక్యాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆలోచన మీరు ఎరిగి ఉండాలి. అందుకని దావీదు కోసం చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను ఎరిగినవాడు, తెలుసున్నవాడు. మోషే కోసం చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నా ఇల్లంతట్లో ఇదిగో ఇతడు నమ్మకస్తుడు, నమ్మకంగా జీవిస్తున్నాడు, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా. ఎందుకు ఆ మాట చెప్పాడు దేవుడు అని మనం చూస్తే బైబిల్లో, ఇజ్రాయేల్తో తన కూడా అక్కడ వాళ్ళతో పాటు బయలుదేరాడు, వారి మధ్యన ప్రత్యేకించబడ్డాడు, వాళ్ళతో పాటు నడుస్తూ ఉన్నాడు. ప్రతిసారి వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కానీ మోషే ఓర్పుతో దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాడిగా, ఆఖరికి 32 అధ్యాయంలో అంటాడు దేవుడు, అయ్యా మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ మీరు చాలా బాగుంటారు, మీరు సంతోషంగా ఉంటారు, మీరు కట్టని కోటల్లో ఉంటారు, బిల్డింగుల్లో ఉంటారు, మీరు మరి ఆహార పానీయాలు కలిగి ఉంటారు, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు అన్నప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు, అయ్యా ఒకవేళ నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకపోతే ఆ ఇల్లులు మాకు వద్దు, నువ్వు రాని ప్రదేశం మాకొద్దు, నువ్వు రాని ఆశీర్వాదం మాకొద్దు, నువ్వు లేని దీవెనలు మాకొద్దు, ఈ ఎడారే మాకు సంతోషంగా ఉండదు, నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు వస్తానంటేనే మేము అక్కడికి వెళ్తాం. ఇవాళ చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి వాటి వెనకాల మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటాం. సొలొమోను కూడా మరి దేవుడిని అడిగాడు ఒకప్పుడు, అయ్యా జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి, అయ్యా నడిపించగల శక్తిని ఇవ్వండి అయ్యా. అయ్యా నీ మార్గంలో, సత్య మార్గంలో నడిచే జీవాన్ని నాకు దయచేయండి. మరి మా నాన్నగారు ఎంత మరి రాజ్యాన్ని నాకు చెప్పారు, ఈ రాజ్యాన్ని నడిపించగల శక్తిని నాకమ్మని, జ్ఞానాన్ని నాకమ్మని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు మురిసిపోయే మాట చెప్పాడు, అయ్యా నువ్వు రాజ్యాలు అడగలేదు, ధనాన్ని అడగలేదు, బలాన్ని అడగలేదు, యుద్ధానికి సంబంధించి గుర్రాలను అడగలేదు, జ్ఞానాన్ని అడిగే కాబట్టి నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను, నీ రాజ్యంలో సమాధానం ఇస్తాను, నేను హెచ్చిస్తాను. దేవుడు సొలొమోనుని హెచ్చించి గొప్పవాడిని చేసిన తర్వాత, దావీదు కుమారులు అనేక మంది ఉండగా దేవుడు సొలొమోనుని హెచ్చించి గొప్పవాడిని చేసి మరి ఉన్నతమైన శిఖరం మీద 12 రాజ్యాల మీద అధికారిగా మరి సొలొమోనుని కూర్చోబెట్టిన తర్వాత సొలొమోను మనసు ఎవరి వైపు నుంచి తిప్పేసుకున్నాడండి? 11:9 ఉంటుంది చూడండి ఒకసారి. 1 రాజుల గ్రంథం 11 అధ్యాయం 9 వచనం చదవండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. దేవునికి స్తోత్రం. దేవుడు 2 మారులు, అంటే దేవుడు వాక్యంలోంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దైవజనులోంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు,
ప్రేరేపణించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు, కళల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, దర్శనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాటిని విడిచిపెట్టేసి ఈ సొలొమోను ఎప్పుడైతే తన హృదయాన్ని దేవుని వైపు నుంచి తిప్పుకున్నాడో, ఇవాళ దేవుడు ఎంతగా మనకు బోధిస్తూ ఉన్నా, ఎంతగా మనతో మాట్లాడుతూ ఉన్నా, విననొల్లని వారిగా, దేవుని వాక్యాన్ని విననొల్లని వారిగా. నేను చాలామంది చూస్తూ ఉంటానండి, వాక్యం చెప్పినంతసేపు వింటారండి, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాక్యానికి వ్యతిరేకమైన కూర్చుని వేస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ వాక్యం విన్నారా లేదా అనిపిస్తుందండి. ఇంకా అవన్నీ వద్దండి వాళ్ళకే, అవన్నీ వద్దు. వాళ్ళు ఒక విషయానికి వచ్చారు, ఆ విషయం అవుతుందా లేదో చెప్పాలండి మేము. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ దొడ్లో దోళ్ళ బాగుంటాయి. నా మాట నువ్వు శ్రద్ధగా విని బ్రతికినప్పుడు నీ తొట్లో పిండి విస్తరించబడతా ఉంటుంది, నీ లోగటి నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిలా ఉంటుంది, నీ బిడ్డలు ఒలీవ మొక్కల్లా ఉంటారు, నువ్వు ఉన్నతుడిగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, నీ భక్తి నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ భక్తి నీ చేతుల యొక్క కష్టార్జితాన్ని దీవిస్తుందని దేవుడు చెప్తూ ఉంటే అవన్నీ వదిలేస్తారండి. వదిలేసి అయ్యా మరి ఏం చేయమంటారండి, అక్కడికి వెళ్ళమంటారా, ఎక్కడికి వెళ్ళమంటారా, ఇందులోకి వెళ్ళమంటారా, అందులోకి వెళ్ళమంటారా? ముందు ఎందులోకి వెళ్ళాలి? దేవుడు పాదాల దగ్గరికి నువ్వు వెళ్ళాలి, మార్గం అని చూపిస్తాడు. అందుకని దావీదు అన్నాడు, అయ్యా నీ మాటలు నాకు మార్గాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి, అయ్యే జీవజల ఓటల దగ్గర నన్ను నడిపిస్తూ ఉన్నాయి, అవే నాకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, అయ్యే నన్ను నడిపిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క పాదాలు విడిచిపెట్టి, అందుకనే లోతును మనం చూస్తున్నప్పుడు దేవుడు పాదాలు విడిచిపెట్టాడు. ఏం కనబడుతుందంటండి? సొదొము చాలా అందంగా కనబడుతుందంటండి, సొదొము చాలా బాగుందంటండి, సొదొము యెహోవా ఆశీర్వదించిన తోటలా ఉందంటండి, అక్కడికి వెళ్ళిపోతే నా జీవితము చాలా బాగుంటుంది అనుకున్నాడంటండి. ఏం లేదు అతనికే, ఆగగల శక్తి లేదండి, దేవుడు పాదాలు పట్టుకునే శక్తి లేదు. అందుకని ఒకసారి సొదొము రాజు యొక్క బంగారాన్ని, అలాగే మనం చూస్తే మరి లోతు కుటుంబాన్ని అందరినీ తీసుకెళ్ళిపోయారంటండి యుద్ధానికి వచ్చి. అబ్రహాము గారు మరి 300 మందిని తన ఇంట్లో ఉన్న వారిని తీసుకుని యుద్ధానికి వెళ్ళి వారందరినీ జయించుకుని లోతు ఆస్తిని, సొదొము యొక్క ఆస్తి అంతా కూడా పట్టుకొచ్చేసాడంటండి. పట్టుకొచ్చేసి అక్కడ పెట్టి మరి అబ్రహాం గారు అలా కూర్చున్నారంటండి. వెంటనే సొదొము రాజు వచ్చి అన్నాడంటండి, అయ్యా నా రాజ్యాన్ని కాపాడావు, మరి మా స్త్రీలందరినీ తీసుకొచ్చావు, మరి ఇదిగో మా బంగారాన్ని తీసుకొచ్చావు, మా ధనాన్ని తీసుకొచ్చావు, అన్నీ మాకు మరి మా రాజ్యాన్ని కాపాడి మేము పరిపాలించుకునేలా చేసావు కాబట్టి అయ్యా అబ్రహామా, ఇందులో ఉన్న బంగారాన్ని అంతటిని, ధనాన్ని అంతటిని నువ్వు పట్టుకెళ్ళిపోన్నాడంటండి. చూసుకోండి మనం ఎలా నిలబడుతున్నాం దేవుడి దగ్గర. అన్యాయం మనకు కనపడినప్పుడు మనం ఎలా నిలబడుతున్నాం. చాలామంది మన దేవుడి దగ్గరికి వస్తారండి, ఎవరైనా ఒక 4 రూపాయలు వడ్డీ, 5 రూపాయలు వడ్డీ, ఏం పర్వాలేదమ్మా అన్నారనుకోండి, నువ్వేమన్నా అన్యాయం చేస్తున్నావమ్మా, నేను కష్టంలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నువ్వు ఇష్టం వల్ల నాకు మేలే జరుగుతుంది, నేను సంతోషంగా తీసుకుంటున్నాను, నేను నీకు సంతోషంగా వడ్డీ కడతాను, నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు నేను నా జీవితానికి ఏమన్నా అయిపోద్దేమో, నా ప్రాణానికి ఏమన్నా ప్రమాదం వస్తుందేమో, కాబట్టి నువ్వు ఇస్తే నాకు మేలేనమ్మా అన్నప్పుడు చాలామంది మనం వడ్డీ వ్యాపారంలో కూడా దిగిపోతాం. బాగుంటుందండి, ఎందుకంటే నెలొచ్చేడికి 20,000 30,000 వస్తూ ఉంటుంది కదా, బాగుంటుంది. ఏం చెప్పలేమండి, ఏం చెప్పలేం. దేవుడు చెప్పాడు డబ్బులు ఇవ్వద్దని చెప్పలేదండి, వడ్డీకి ఇవ్వద్దని చెప్పాడు. ఏం చెప్పాడండి దేవుడు? ఒకడు నీ సోదరుడు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒకవేళ వచ్చి నిన్ను ధనాన్ని అడిగితే నువ్వు లేదని చెప్పకో, నీ చేతులు ముడుచుకోకు, కానీ నీ ధనాన్ని ద్రవ్యానికి ఇవ్వకో. సరే కష్టంలో ఉన్నావు కదా, పట్టుకెళ్ళి ఒక 6 నెలలు వాడుకో అనవండి మనం. అంటే మీ డబ్బులు ఆళ్ళకేళ్ళకి ఇమ్మని నేను చెప్పట్లేదు, మీరు జాగ్రత్త, డబ్బులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో రూపాయి బయటకు వెళ్తుంటే వచ్చే పరిస్థితి లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన రూపాయిని తలక మించిన వ్యవహారాలు మనం చేయకుండా మనకి ఇచ్చిన దాంట్లో జాగ్రత్తగా చేసుకునే వారికి మనం ఉండాలి. చాలామంది దేవుడికి ఇచ్చేకాడు కూడా గుడ్డలు చించేసుకుంటారండి, ఎంత ఇచ్చేస్తాం అంత ఇచ్చేస్తాం, అది పట్టుకొచ్చి ఇచ్చేసి ఇది పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. కానీ దేవుడు క్లియర్గా చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదించిన తర్వాత
నేను నిన్ను దీవించిన తర్వాత, నేను నీకు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత దాంట్లో నాకు బాగా నమ్మని అడిగాడు దేవుడు. మనం ఎన్ని వదిలేస్తామండి? 10,000 దేవుడికి ఇచ్చేస్తాం, 20,000 దేవుడికి ఇచ్చేస్తాం, 50,000 దేవుడికి ఇచ్చేస్తాం. ఎన్ని దేవుడికి అవసరంలే. కాబట్టి వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే మరి ఆ మాటలకు పడిపోయేవారుగా, సాతాను ఎలా ఉంటుందంటే మనల్ని ఎలా పడగొట్టేయాలని ప్రయత్నం చేసే విధంగా ఉంటుంది. ఈ సొదొమ రాజుకి మరి అంటా ఉన్నాడు, సొదొమ రాజు అబ్రహాం ముందు నిలబడి అంటా ఉన్నాడు, అబ్రహామా ధనాన్ని అంతటి నువ్వు తీసుకోమన్నప్పుడు మరి అబ్రహాం ఒకే ఒక్క మాట చెప్పాడండి, ఇందులో ఒక చెప్పులు వారునైనా నేను ముట్టుకోను. ఒకవేళ రేపు పొద్దున అనొచ్చు, అబ్రహాముని బాగు చేసింది నేనే, అబ్రహాముని మరి ధనవంతుని చేసింది నేనే, అబ్రహాముని మరి గొప్పవాడిని చేసింది నేనే, నువ్వు ఒకవేళ చెప్పుకోవచ్చు. నన్ను బాగు చేయగల శక్తి నా యెహోవా దేవుడికి మాత్రమే. ఇలా చాలా విషయాలు మన దగ్గర సాతాను మరి అనేకమైన విధాలుగా మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని జయించే వాక్యం అనే ఖడ్గం మన దగ్గర ఉండాలి. అనేకమైన ప్రేరేపణలు వస్తాయి, అనేకమైన వైపులకి మనం లాగుతూ ఉంటుందండి. అందరూ ఒకలా ఉండరండి. ఒకడు డబ్బు కోసం పరిగెట్టాడు అనుకోండి, ఒకడు పరువు కోసం పరిగెడతాడు, ఒకడు కులం కోసం పరిగెడతాడు. మరి మనం చెప్పుకునే మరి ఆ హృదయానుసారుడు, మరి దేవుడికి ఇష్టడు, దేవుడికి ప్రియుడు, మరి ఎంతో గొప్పవాడని చెప్పుకునే దావీదు ఒక రోజున యుద్ధం జరుగుతుండగా సైలెంట్గా ఉండి ఎక్కడ ఉన్నాడంటే మిద్ది మీద ఉన్నాడంటండి. ఎవరో ఒక స్త్రీ మరి దూరంగా కనపడుతుండే ఆమెను మోహించి పాపం వైపు ప్రయాణం చేసేవాడిగా, మరి ఇక్కడ అతని కోసం రాయబడ్డదే హృదయానుసారుడు. ఏం జాతి పెట్టుకోలేపాడండి? దేవుడు చెప్తున్నాడు ఏం జాతి పెట్టుకోవాలంట. చూడమ్మా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి అమ్మా. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండెను. దేవుని స్తోత్రం. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి గారు చెప్తున్న మాటలు ఇవి. నీ దేహమే ఏంటంటే నీ కన్నే నీ దేహానికి వెలుగునిచ్చేది, మార్గాన్ని చూపించేది. అంటే పాపం దేని ద్వారా వస్తుందండి? దేని ద్వారా వస్తుంది? అందుకని గుడ్డివారికి ఏ పాపం ఉండదని రాశాడు బైబిల్లో. కళ్ళు లేని వారికి, ఎందుకంటే ఏది చూసే ఇది ఏది వాళ్ళకు ఉండదు కాబట్టి గుడ్డివారికి ఏ పాపం ఉంటుందని రాశాడు బైబిల్లో. కానీ దేవుడు చెప్తున్నాడు నీ నేత్రాలు పవిత్రంగా ఉండాలి, నీ నేత్రాలు మంచిని చూసే విధంగా ఉండాలి, నీ నేత్రాలు మరి ఏముండాలని పరిశుద్ధమైన విధంగా ఉండాలి, నీ నేత్రాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధతను కోరుకునే విధంగా ఉండాలి. ఇలా మనం సేవ అనగానే చాలామంది అలాంటి వాళ్ళందరూ కూడా 4 బైబిల్ వాక్యాలు నేర్చుకుని, 2 పాటలు నేర్చుకుని, లేకపోతే కీబోర్డ్ నేర్చుకుని, లేకపోతే బాగా ఒకళ్ళు దంచేత్తం నేర్చుకుని వచ్చేస్తామండి సేవ అనగానే. మరి దినకరన్ గారిని కూడా దేవుడు పిలిచాడంటండి, అయ్యా నా కుమారుడా నువ్వు నా సేవలోకి రావాలి, నువ్వు నా సేవ చేయాలి నా కుమారుడా అని అంటండి. అనగానే ఈయన నియమం పెట్టాడంటండి. ఆవిడ గిజ్జోని ఉంటాడు కదండి, అంటాడు కదా ఆడు, అయ్యా నిజంగా నువ్వు దేవుడు పోతే ఏమవ్వాలి, నేను అక్కడ గొర్రెబొచ్చి వేస్తున్నాను, నీ గొర్రెబొచ్చి మీద మంచు కురవాలి, చుట్టూ మంచు కురవకూడదు, ఎక్కడ కూడా కురవకూడదు. నువ్వు నిజంగా నన్ను బలపరిచి నన్ను యుద్ధానికి పంపించిన వాడు నువ్వే అవుతే, నువ్వు నాకు తోడుకున్న మాట నిజమే అవుతే, వాడు అంటా ఉన్నాడు ఇదిగో ఈ గొర్రెబొచ్చి మీద మాత్రమే మంచు పడాలి, కానీ చుట్టూ ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా మంచు పడకూడదు. ఈ దినకర్ గారు కూడా అడిగారంటే దేవుణ్ణి, అయ్యా నిజంగా నువ్వు సేవకు వెళ్తున్న మాట నిజమవుతే, నిజంగా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న మాట నిజమవుతే, నేను సేవలో నిలబడాలి, సేవ చేయాలని నువ్వు ఆశపడుతున్నట్టు పోతే నాకు ఒకటి దయచేయి నాయన, కనికరము గల నేత్రాలను నాకు ఏం కావాలి? కనికరము గల నేత్రాలు నాకు కావాలి తండ్రి. ఒక వ్యాధిగ్రస్తుని చూసినప్పుడు నా హృదయం కదిలించబడాలి, నా కన్న కొడుకే వ్యాధి వస్తే ఎంత బాధపడుతున్నా అంత కనికరము కలిగి ప్రార్థన చేయగల శక్తిని నాకు దయచేయనైనా, ప్రేమగల నేత్రాలు నాకు దయచేయనైనా, నీ అభిషేకంతో నా నేత్రాలని నింపు తండ్రి.
అయ్యా, ఏ స్త్రీని నేను చూసినా, ఒక సహోదరిని, ఒక తల్లిని చూస్తే నేత్రాలు లాంటి నేత్రాలు నాకు కావాలి నాయన. ఎందుకంటే బైబిల్ చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడండి? మనం ఏం చూస్తామండి? అన్నయ్య గారిని, సతీష్ కుమార్ గారిని, ఏసన్న గారిని, ఏసన్న గారిలో మొక్క, అన్నయ్య గారిలో మొక్క, సతీష్ కుమార్ గారిలో మొక్క, మూడు కలిసి మిక్సింగ్ చేసి మూడాట్లు కలిపి ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కదండి, అలా పాన్ ఇండియా వార్తకులు అయిపోయారండి అందరూ కూడా. ఏం అడగట్లేదు దేవుణ్ణి, ఏం అడగట్లేదు. కావాలి, ఏం వరం కావాలి? మనం ప్రార్థన చేస్తే స్వస్థపడే వరం కావాలి, మనకి వివేచన వరం కావాలి, ఇంకేం కావాలి? దేవుడి దగ్గర ఉపవాసం ఉండి పొద్దునుండి సాయంకాలం దాకా ప్రార్థన చేస్తూ ఉంటాం దైవజనులు. నాయనా, భాషల వరం కావాలి తండ్రి. అయి ఉంటే సరిపోద్దా? దినకర్ గారు అడిగారంటండి, అయ్యా ప్రేమగల నేత్రాలు నాకు దయచేయండి, ఆయన కనికరము గల నేత్రాలు నాకు దయచే. ఎప్పుడు కూడా నా కళ్ళు గువ్వ కళ్ళులాగా కన్నీరు కార్చి అనేక మంది బిడ్డల కొరకు రక్షణార్థము, అనేక మంది మరి వ్యాధిగ్రస్తుల విమోచన కొరకు, అనేక మంది మారు మనసు కొరకు, అనేక మంది కుటుంబాలు కట్టబడినట్లు కన్నీరు కార్చే నేత్రాలు నాకు దయచేయని ఆయన ప్రార్థన చేశాడంట. దేవుడు ఆయన అంత ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అంత గొప్పగా ఆయన వాడబడటానికే, అంత గొప్పగా ఆయన మరి దేవుడు ఆశీర్వదిస్తాను గల కారణము దేవుడి దగ్గర ఒక నిలకడ. అందుకని దావీదు మరి పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఎక్కడ 119 కీర్తన 37 వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 37 వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు అమ్మా నింపివేయము, తిప్పివేయము. దేవుని స్తోత్రం. పాపములలో నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. దేవుని స్తోత్రం. ఒకప్పుడు పాపం వైపు ప్రయాణం చేశాడు, తన నేత్రాలతో పాపం చేశాడు. కాబట్టి దేవుడి దగ్గర ప్రార్థన చేసి చెప్తున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా నేత్రాలని తిప్పివేయి. ఇలా ప్రార్థన చేస్తున్నాం. మనం చర్చిలో ఉన్నని చెప్పి ఉంటామండి. వెళ్ళిన తర్వాత ఏ పని మేము ఉంటాం? వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ యథామాములే. అది మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. కుక్క అనుకుంటుంది అంటండి, ఏమనుకుంటుందని, ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి మరి వెళ్ళకూడదో, వాళ్ళ చోటుకే వెళ్ళకూడదు అనుకుంటుంది అంటండి. చాలా కోపం వచ్చేస్తుందండి. చిచ్చి అనగానే చాలా కోపం వచ్చేస్తుందండి. ఈ రోజు మొదలుకొని ఇంకా వాళ్ళ ఇంటికి వాళ్ళ గుమ్మంలోకే వెళ్ళాలనుకుంటుంది అంటండి. వెళ్ళిపోయి దూరంగా పడుకుంటుందండి. పడుకులు లేచి మొత్తం ఒళ్ళంతా దులుపుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఎక్కడ నిలబడుతుందంటండి? ఆ గుమ్మం ముందే నిలబడుతుందండి. బూడిదలో ఉండని చెప్పి అనుకుంటుందంటండి. మనం కూడా చర్చలో ఉండని చెప్పి అనుకుంటాం. ఇక మీదట నేను ఎవరి మీద తిరుగుబాటు చేయకూడదు, ఇక మీదట నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, ఇక మీదట నేను ఎవరికి మోసం చేయకూడదు, ఇక మీదట నేను ఎవరి సొమ్ము దొంగిలించకూడదు, ఇక మీదట నేను ఎవరిని అవమానపరచకూడదు, ఇక మీదట నేను ఏం చేయకూడదంటే నా నేత్రాలతో పాపము చేయకూడదు. ప్రార్థన చేసుకుంటూ ఉండి ఇక్కడ చర్చిలో వాక్యం ఉన్న తర్వాత ఆఖరణ ఒప్పుకోలు ప్రార్థనలో మనందరం కూడా తెగ కన్నీరు కార్చి ప్రార్థన చేసేస్తామండి. రెండో రోజు మూడో రోజు సోదరులు ఏమవలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం. అందుకనే దావీదు అంటాడు, అయ్యా వ్యర్థమైన వాటినెల్లా చూడకుండా నా నేత్రాలని తిప్పివేయనైనా, పాప మార్గంలో పడకుండా నువ్వు నన్ను నడిపించేవాడిగా ఉండు. అందుకనే చెప్తున్నాడు దావీదు, అయ్యా శ్రమనందుట నాకు మేలాయను. కష్టం రావటం నాకు మేలైంది, ఇబ్బంది రావటం నాకు మేలైంది. అది ఏం చేస్తుందంటే నీ కట్టలు నేర్పుతుంది, నీ మార్గాన్ని నేర్పుతుంది, నీ సత్యతలో నన్ను ఎలా జీవించాలో నేర్పే విధంగా ఉంది. ఇవాళ దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నామా అని చూస్తే పొద్దునుండి సాయంకాలం దాకా ప్రార్థన చేస్తామండి. దేని కొరకు? ఇల్లు కట్టుకున్నా ఇంకా పైన దానిపైన రెండో స్లాప్ కోసం మరి ఉపవాస దీక్షలోకి వెళ్ళిపోతామండి. మనం ఏదో గూడు దేవుడు ఇచ్చాడు, ఏదో ఉంటున్నాం, అందులో సంతోషంగా జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కానీ మనకు అక్కడికి అవదండి. ఏం కావాలి? అమ్మో పిల్లడు పెద్దోడు అయిపోతున్నాడు, అప్పుడాడికి 12 సంవత్సరాలు వచ్చేసినాయి, ఏమి చేయాలి? ఇదే ప్రార్థన. దేవుడిని నమ్ముకున్నావు, ఏంట్రా బాబు నీ ప్రార్థన అన్నావు అనుకోండి, ఇదే ప్రార్థన. అమ్మాయికి పెళ్లి చేస్తానికి చేసే ప్రార్థన అయిపోయింది, మళ్ళీ మనవరాలు పెళ్ళికి ప్రార్థన. కాదనుకోపోని మనవరాలకి మగపిల్లడు పుట్టేలాగా
ప్రార్థన. మరి ఎంతకాలం ఉండి దేవుడి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, దేవుడి దేవుళ్ళు నువ్వు పొందుకుంటావు, దేవుడు చెప్పిన మేలు నువ్వు పొందుకోవాలంటే దావీదు చెప్తున్నాడు, వ్యర్థమైన వాటినల్లా చూడకుండా నా నేత్రాలనైనా తిప్పివేయినైనా. ప్రార్థన చేస్తున్నావు నువ్వు, అయ్యా పాపం ఎలా చూడకుండా నా నేత్రాలను తిప్పివయ్యా, మరి ఎలాగైనా మరి లోక ఆశల వైపు వెళ్ళకుండా నా మనసును తిప్పివయ్యా, స్థిరమైన మనస్సును నాకు దయచేయమయ్యా అని మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే అలాంటి ప్రార్థన ఏమి ఉండదండి మన దగ్గర. మళ్ళీ మామూలే తెల్లారేపటికి, మళ్ళీ తెల్లారేటికి మామూలే. నాయన అప్పులు తీర్చినాయన, అవి తీర్చినాయన, ఇవి తీర్చినాయన. అట్లా ఏట్ల కోసం నన్ను అడిగితే ప్రార్థన చేయవలసిన అవసరం లేదండి. ఏట్ల కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా మాట నువ్వు విన్నప్పుడు ఏం చేస్తాడంటండి, దొడ్లోని దూడలను ఆశీర్వదిస్తాడండి, పిండి ఆశీర్వదిస్తాడు, నీ ఆహారాన్ని ఆశీర్వదిస్తాడంట. ఇంకా చెప్తున్నాడు దేవుడు, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడంట. లేకపోతే 27 అధ్యాయంలో చెప్పాడండి, 127 అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు రాత్రంతా మెలకుగా ఉండి చెరువు కాడే పడుకుని పిల్లలను వదిలేసి 365 రోజులు దాని చుట్టూ ఒకవేళ నువ్వు తిరుగుతూ ఉన్నా, ఒకవేళ నువ్వు సంపాదించిన ఏమైపోద్దంటండి, అది చిల్లు సంచిలో పడ్డదానిలా ఉంటుందంటండి. మనం ఇప్పుడు చూస్తాం కదండి, ఒక చిన్న చిల్లున్న బిందులో మన నిండగా నీళ్ళు పెట్టి పొద్దునగాడు పెట్టామనుకోండి, తెల్లడి ఒక చుక్క కూడా ఉండదండి. అందులో నీళ్ళు పెడతామండి, బిందు నీళ్లు పెడతామండి లోపల. ఏదో రకంగా మరి పైపు కాడ యుద్ధం చేసి ఏదో రకంగా బిందు నీళ్లు పట్టుకొచ్చి మనం లోపల పెడతామండి. దానికి ఒకవేళ చిన్న చిల్లు ఉంటే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని యొక్క కనికరం నీకు లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా నీ ప్రయాసంతా వ్యర్థమే, చిల్లి సంచిలో పడి వెళ్ళిపోతుంది, ఉండదండి. అది ఇలా రావచ్చు, హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, అలా రావచ్చు. ఈ మధ్య ఇంకా లేటెస్ట్గా వెళ్ళిపోతుందండి, అమ్మాయిలను చక్కగా పెళ్లి చేసుకుని 2-3 సంవత్సరాల్లోనే ఆస్తి అంతా పెట్టుకెళ్ళిపోతున్నారు. ₹1,00,000 కట్నం పెట్టుకొచ్చారనుకోండి. ఇవాళ చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు ప్రజెంట్ పెద్ద టెక్నిక్ అయిపోయిందండి. ఇప్పుడు అది మగపిల్లలకి ఆడపిల్లలు దొరక్క పాపం మరి లేని వాళ్ళని ఎవరైనా 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా చేసేసుకుంటున్నారండి. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు కాపురం చేసి గొడవ పెట్టుకున్న తర్వాత వాళ్ళకున్న 5 ఎకరాలు పట్టుకుని వెళ్ళిపోతున్నారండి వీళ్ళు. అంటే ఒక కుటుంబం బాగోవాలి, ఒక కుటుంబం దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే దేవుని యొక్క కృప మనకు ఉండాలి. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని అలా చూడకుండా నా నేత్రాలని తిప్పివేయి. దేవుడు చెప్తున్నాడు, నీ కన్నే నీ దేహానికి మరి దీపమై ఉంది కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా చెడ్డదాన్ని అలా చూసే ప్రయత్నం నువ్వు చేయకు, కానీ దాన్ని తేటగా ఉంచాలి. ఇలా మనం చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే దేవుని ముందు నిలబడలేకపోతాను గల కారణం ఏంటంటే, మనం దేవుని మీద పూర్తి నమ్మకం గలవారుగా లేవండి, విశ్వాసం గలవారుగా లేం. మన పితరులను అనేక మందిని చూస్తున్నప్పుడు ఎస్తేరుకి కష్టం వచ్చింది, విశ్వాసంతో నిలబడ్డదే. అబ్రహాముకు కష్టం వచ్చింది, విశ్వాసంతో నిలబడ్డాడు. నోవాహుకు కష్టం వచ్చింది, నిందారహితుడిగా జీవించాడు. కానీ లోకాన్ని మెప్పించాలని ప్రయత్నం చేసిన యోధా అవ్వచ్చు, సౌలు అవ్వచ్చు, సొలొమోన్ అవ్వచ్చు, సంసోను లాంటి బలాఢ్యుడు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నేల కూలిపోతాను గల కారణము ఎవరి మీద నమ్మకంతో, ఎవరి మీద విశ్వాసంతో లేరంటే, దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో లేకుండా వారి స్వంత బలాన్ని నమ్ముకున్న వారిగా. అందుకని అక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా యెహోవాను నువ్వు ఆశ్రయించి ఆయన నమ్మినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడండి, మరి దేశంలో ఉన్నతమైన స్థితిలో నిన్ను ఆశీర్వాదకరంగా. ఇలా క్రైస్తవుడు దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అనేకమైన శ్రమలు రావచ్చు. దేవుడు చెప్తున్నాడు, మరి నా నిమిత్తం మీకు అనేకమైన శ్రమలు వస్తాయి, దాన్ని మీరు జయించండి. కారణం ఏంటంటే మీ తండ్రి అయిన దేవుడు దాన్ని జయించి ఉన్నాడు కాబట్టి. ఇవాళ చాలామంది ఎందుకు పాడైపోతున్నారంటే, సామెతల గ్రంథంలో చూడండి, ఆఖరి ఒక్క మాట చూడండి, 16వ అధ్యాయం 32వ వచనం చదవండి.
సామెతల గ్రంథం. అమ్మా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొని వాడు శ్రేష్ఠుడు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, పరాక్రమశాలి కన్నా, బలవంతుడి కన్నా, శక్తిమంతుడి కన్నా తన మనస్సును స్వాధీనములో ఉంచుకోగలిగిన వాడు ఎవడంటండి? సొలొమోను లాంటి జ్ఞాని ఒక మనస్సును ఎవరు తిప్పేశారండి? ఐగుప్తు స్త్రీలు తిప్పేశారు. యోసేపుని కూడా చాలా ప్రయత్నం చేశారండి అతని మనసును తిప్పాలని. కానీ యోసేపు ఎవరి మీద అనుకున్నాడంటే దేవుడి మీద అనుకున్నాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, పరాక్రమశాలి కన్నా కూడా తన మనస్సును నిబ్బరము కలిగి తన మనస్సును మరి పాపం వైపుకి, ద్వేషం వైపుకి తిప్పుకోకుండా నిలబడ్డవాడే ధన్యుడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు. కాబట్టి దేవుణ్ణి అడగాలి. మనం ఏం అడగాలి? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, అడిగిన వాడికి అన్నీ నేను ఇస్తానన్న మాటను బట్టి తెగ ప్రార్థన చేస్తామని అడుగుతున్నావు నాయన. తెగ ప్రార్థన చేసేస్తాం దేవుడి దగ్గర, అది కావాలి నాయన, ఇది కావాలి నాయన అని. ఏం అడగాలి దేవుణ్ణి? ఏం అడగాలి? పరాక్రమశాలి కన్నా కూడా ఎలాంటి వాడండి? స్థిరమైన మనస్సు గలవాడు. అడగాలి దేవుణ్ణి, నాయన నాకు స్థిరమైన మనస్సునివ్వు తండ్రి, వ్యర్థమైన వాటిని ఎలా చూడకుండా నా నేత్రాలు మరి తిప్పివేయను ఆయన. దినకర్ గారిలాగా అడగాలి, కనికరము గల నేత్రాలు నాకు దయచే, కనికరము గల హృదయాన్ని నాకు దయచే, ప్రేమ గల మనస్సును నాకు దయచే, నాలో ఉన్న కాఠిన్యాన్ని, నాలో ఉన్న వ్యతిరేకతని, నాలో ఉన్న తిరుగుబాటుతనాన్ని, నాలో ఉన్న లోక ఆశలు తీసివేసి నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేనైనా, నా కంటికి పట్టిన పొరలు తీసివేనైనా అని ప్రార్థన చేయాలి. ఇవాళ చాలామంది మనం ఏం ప్రార్థన చేస్తూ ఉంటామంటే లోకాశల కొరకు. అలా ఎవరు ప్రార్థన చేశారంటే యాకోబు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. దేనికోసం అంటే లోకంలో గొర్రెల కోసం, వాటి కోసం, వీటి కోసము చాలా ప్రార్థన చేశాడు. ఆఖరికి అన్నాడు ఒక రోజున అవన్నీ వదిలేసి అంటున్నాడు, అయ్యా నీవు ఆశీర్వదిస్తేనే నేను ఆశించాను. తెలుసుకున్నాడు, ఆఖరిలో తెలుసుకున్నాడు ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉందని. కన్నీరు కాలుస్తూ ఉన్నాడు, దేవుడి పాదాలు పట్టుకుంటూ ఉన్నాడు, గోజాడుతూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవనని. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి పాదాలు పట్టుకుని అడగాలి దేవుణ్ణి, ఏమడగాలండి? కనికర హృదయము నాకు దయచేయి, ప్రేమగల హృదయాన్ని నాకు దయచేయి. అననీయ సప్పేరలాగా మరి చెంచల హృదయం నాలో లేకున్నట్లు స్థిరమైన మనస్సును నాకు దయచేయను ఆయన. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, పరాక్రమశాలి కన్నా కూడా, అంటే ఒక రాజు కన్నా కూడా స్థిరమైన మనసు గలవాడు గొప్పవాడు, మరి అతను ధన్యుడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనందరికీ దేవుడు అలాంటి స్థిరమైన మనసును, శుద్ధ హృదయాన్ని దేవుడిచ్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మరి దేవుని ముందు మోకరించి ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకుందాం. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో శ్రమలు మీకు ఎదురైనప్పుడు మీరు కృంగిపోవద్దు, కృంగిపోతే చేతకాని వారుగా మారిపోతారని దేవుడు చెప్తున్నాడు. వస్తాయి శ్రమలు. మీరు ఎప్పుడైతే భక్తిలో ఎదగాలనుకున్నారో, మీరు ఎప్పుడైతే భక్తిలో జీవించాలని ఆశపడతా ఉన్నారో, ఈ లోకంలో కొన్ని హింసలు మీకు రావచ్చు. కానీ ఎప్పుడైతే ఆ ఇబ్బందుల్లో, ఆ కష్టంలో, ఆ శోధనలో దేవుని దగ్గర విశ్వాసంతో మనం నిలబడతామో, దేవుడు చెప్తున్నాడు అప్పుడు అంతిమంగా ఒక గొప్ప విజయాన్ని మనం చూస్తాం. మరి ఎంతకాలం ఒకవేళ శ్రమలు చూసి కలవరపడతా ఉన్నావేమో, ఇజ్రాయేల్లాగా వెనుకడుగు వేస్తూ ఉన్నావేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని నేను జయించున్నాను కాబట్టి మీరు జయించేవారిగా ఉంటారు. ఇవాళ మనం జయించలేకపోతున్నామంటే, శోధనని జయించలేకపోతున్నామంటే, కష్టాన్ని జయించలేకపోతున్నామంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మరి దేవుళ్ళో మనం అంటగట్టబడి ఉన్నామో లేదో. మనం ఎప్పుడైతే దేవుళ్ళో అంటగట్టబడి ఉంటామో,
యేసు ప్రభు వారికి కూడా అనేకమైన శోధనలు వచ్చినాయి. సాతాను వచ్చి అనేకమైన విధాలుగా యేసు ప్రభు వారిని శోధించినప్పుడు మరి వాక్యం అనే ఖడ్గంతో ఆయన గెలిచినట్లుగా బైబిల్ చెప్తుంది. యాలోకాలు నువ్వు కలవరపడతా ఉన్నావు ఇజ్రాయిల్ లాగా. ఒకవేళ నీవు శ్రమ దినాల్లో లోకం వైపుకి చూస్తున్నావేమో. అందుకని దావీదు చెప్తా ఉన్నాడు, అయ్యా వ్యర్థమైన వాటిని ఎలా చూడకుండా నా నేత్రాలు తిప్పిపోయినాయి. అడుగు దేవుణ్ణి అడుగు, అయ్యా నాలో ఉన్న స్థిరము లేని మనస్సును తీసివేయను ఆయన. అయ్యా స్థిరమైన మనస్సు నాకు దయచేతండి. అయ్యా నాలో ఉన్న ధనాకాంక్ష తీసివేయ తండ్రి. నాలో ఉన్న అహంభావం తీసివేయను ఆయన. నాలో ఉన్న మోహపు చూపులు తీసివేయ తండ్రి. అయ్యా యేసోపులాగా కష్టమైన ఇబ్బంది అయినా శోధనైనా నీ వైపుకు చూసి నీ యందు భయభక్తులు కలిగి నడిచే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి. అయ్యా కష్టం వచ్చినప్పుడు ఎస్తేర్ లాగా ప్రార్థన చేయగల శక్తి నాకు దయచేయను ఆయన. అడగండి, దేవుని ఇచ్చే దేవుడు మన దేవుడు. దావీదు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి, అయ్యా వ్యర్థమైన వాటిని ఎలా చూడకుండా నా నేత్రాల్ని తిప్పున ఆయన, పాపంలో ప్రయాణం చేయకుండా నా మార్గాన్ని పరిశుద్ధపరిచిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. అడగండి, దేవుడిని అడగండి, కనికరమ గల నేత్రాలు నాకు దయచేతండి. అయ్యా ప్రేమించే మనస్సును నాకు దయచేయను ఆయన. అయ్యా నీ మాటలకు లోబడగల శక్తిని నాకు దయచేతండి. అననీయ సప్పేరేలాగా స్థిరమైన మనసు లేకుండా శాపాన్ని తెచ్చుకునేవాడిగా మేము వండుకున్నట్లు స్థిరమైన మనసును మాకు దయచేతండి. నీ వైపు నుంచి మా హృదయాన్ని తిప్పుకోకుండా నీ వైపుకు చూసే హృదయాన్ని మాకు దయచేయను ఆయన. నాయన మరి ఎంతమంది బిడ్డలు అవుతాయి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మాట వింటూ ఉన్నారో ప్రభా, నీకు వందనాలు. అలనాడు అబ్రహాం నీ మాట విన్నాడు తండ్రి, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడయ్యా. నేను అలనాడు పేతురుని మాట విన్నాడు ప్రభా, నీకు వందనాలు. విస్తారమైన చేపలు పట్టగలిగాడు తండ్రి, మనుషులు పట్టే జాలరుగా మార్చబడ్డాడు ప్రభా, నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది అవుతాయి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి నీ మాటలు విని ప్రభా నేను దాన్ని అంగీకరించి ఇదిగోనైనా ఇక మీదటనైనా మేము నీ సన్నిధిలో మరి నీతిమంతులుగా బ్రతుకుతాం, యథార్థవంతులుగా బ్రతుకుతాం. ఇక మీదట ప్రభు నీకు వందనాలు. శోధన వచ్చినా శ్రమ వచ్చినా నీ వైపుకి చూసేవారుగా ఉంటాము నాయన అని ఎంతమంది బిడ్డలవుతే తండ్రి దానియేలులాగా నీ వైపుకి చూస్తున్నారో ప్రభు నీకు వందనాలు. శ్రమ దినాన్నైనా నీ వైపుకి చూసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ప్రభు నీకు వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు. ఎందుకంటే ప్రభా యోబు చెప్తున్నాడు తండ్రి, గాయపరిచేవాడు ఆయనే, గాయములు కట్టువాడు ఆయనే, నిన్ను స్వస్థపరిచేవాడు ఆయనే, నీ గాయములు కట్టువాడు ఆయనే అని చెప్తున్నాడు ప్రభా నీకు. అవును ఆయన, ఈ లోకంలో మేము ఉన్నతులుగా ఉండాలంటే నీ దీవెన మాకు కావాలి ప్రభా నీకు. కాబట్టి నైనా అది శ్రమైనా ఇబ్బంది అయినా శోధనైనా, ఎందుకంటే అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు అది మరణమైన జీవమైన క్రీస్తుతోనే నా ప్రయాణం అని ప్రభా నీకు వందనాలు. అట్టి విధంగా ప్రభా నీకు వందనాలు. విశ్వాస జీవితంలో ఎక్కడా కూడా నైనా మేము వెనుదిరక్కున్నట్లుగా ప్రభా నీకు వందనాలు. ఎక్కడా కూడా అవిశ్వాసానికి మేము చోటివ్వకున్నట్లుగా ప్రభా నీకు వందనాలు. ఎప్పుడు కూడా తండ్రి అబ్రహాములాగా విశ్వాసపు చూపులు కలిగిన వారుగా ప్రభా నీకు వందనాలు. అయ్యా నోవాహులాగా నీ సన్నిధిలో నిందారహితులుగా ప్రభా నీకు వందనాలు. అయ్యా దావీదులాగా నీకు హృదయానుసారులుగా నీ ఉద్దేశములు ఎరిగి బ్రతికేవారుగా మేము ఉన్నట్లు అట్టి ఆత్మాభిషేకాన్ని మా యొక్క మరపు చేరుతాం. ఆయన మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరి ఏ బిడ్డలు అవుతే ప్రభా నీకు వందనాలు. హృదయం అనే తలుపు తెరచి తండ్రి, అయ్యా నువ్వు నాలోకి రానైనా నాలో ఉన్న అపరిశుద్ధతను తీసివే తండ్రి, నాలో ఉన్న పాపాన్ని నేను మలినాన్ని తీసివే, నీ యవన కాల రక్తంతో కడుగునాయన అని తండ్రి మరి ఎవరైతే ఆశపడుతున్నారో ప్రభా నీకు
వారందరిలో మీరు ప్రవేశించండి ప్రభా. అయ్యా మీరు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉందని తండ్రి, మీరు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉందని అయినా, మీరు ఎక్కడుంటే అక్కడ నీతి ఉంది, యథార్థత ఉందని జోగ్రం చెప్తుంది ప్రభానికి వందనాలు. కాబట్టి ఇంతకాలము ఒకవేళ శ్రమ దినాన్న కృంగిన వారిగా ఉంటే ప్రభానికి వందనాలు. ఇయాల నుంచి ప్రభానికి వందనాలు. నీ బిడ్డల తండ్రి శ్రమ దినాన్న ప్రభానికి వందనాలు. జయించేవారిగా ప్రభానికి వందనాలు. నువ్వు చెప్తున్నావు పరాక్రమశాలి కన్నా కూడా స్థిరమైన మనసు గలవాడని ప్రభానికి వందనాలు. అటువంటి స్థిరమైన మనసును పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రభానికి వందనాలు. మరి నీ బిడ్డల మీద కుమ్మరంపు చేసి నేటి నుంచి నీ సన్నిధిలో ప్రభానికి వందనాలు. నీతిమంతులుగా యథార్థవంతులుగా తండ్రి మోసేలాగా మరి నీ కుటుంబంలో నమ్మకస్తులుగా ప్రభానికి వందనాలు. మరి జీవజలపు ఓటల దగ్గరికి ప్రయాణము చేసేవారుగా ప్రభానికి వందనాలు. ఎందుకంటే చెప్తున్నావు వీళ్ళు ఎవరన్నప్పుడు తండ్రి లోకంలో శ్రమలు జయించిన దగ్గరికి వచ్చారని ప్రభానికి. అటు విధంగానైనా లోకంలో ఉన్న శ్రమలను జయించి ప్రభానికి వందనాలు. నీ అభిషేకాన్ని, నీ ఆత్మని, నీ ఆత్మీయ వరాలనైనా పొందుకునేవారిగా, నీవిచ్చే జీవకిరీటం కోసము ఎదురు చూసేవారిగా, నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉన్నట్లు మరి ప్రతి బిడ్డని నాయన అభిషేకించి దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.